హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యకృష్ణ విడాకుల గురించి అందరి ముందు బయటపెట్టిన భైరవి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటి వరకు సత్య మాట్లాడిన మాటలేవి క్రిష్ వినలేదు అని తెలుసుకున్న సత్య క్రిష్ని సరిగ్గా మంచం పైన పడుకోబెట్టి బయటికి దిగాలుగా వస్తుంది. బయట సత్య వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది సత్య అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటారు. జన బావగారు ముద్దు పెట్టేసిరా ఏంటి, ఇంత లేటుగా వచ్చావు అని అంటుంది. అప్పుడు సత్య బిక్కమొహం పెట్టుకొని నేను మాట్లాడిన మాటలేవి క్రిష్ వినలేదు అని అంటుంది. అప్పుడు రాధిక అంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటుంది. అప్పుడు సత్య క్రిష్ తాగేసి పడుకొని ఉన్నాడు అని అంటుంది. అప్పుడు రాధిక నువ్వు ముందుగా చూసుకోలేదా అని అంటుంది. అప్పుడు సత్య క్రిష్ ముందుకు వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక క్రిష్కి దూరంగా నుంచొని మొత్తం మాట్లాడాను. తీరా మాట్లాడిన తర్వాత క్రిష్ ఏం మాట్లాడట్లేదేంటా అని క్రిష్ ముందుకు వెళ్ళి చూస్తే క్రిష్ నిద్రపోతున్నాడు. తను ఫుల్లుగా తాగేసి పడిపోయి ఉన్నాడు అని అంటుంది. అప్పుడు దీప్తి చా ఇది కూడా ఫెయిల్ అయిందా అని రాధిక దీప్తి జనాలు ముగ్గురు సారీ సత్య, నువ్వు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోయాము అని అంటారు. అప్పుడు సత్య అదేం లేదులేవే, నాకే క్రిష్తో బతికే తలరాతే లేదనుకుంటా, అందుకే ఇలా జరుగుతుంది. మీరు ఈరోజు నా కోసం చాలా ప్రయత్నాలు చేశారు, నా కోసం చాలా దూరం నుంచి వచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు రాధిక దీప్తి జనాలు ముగ్గురు సరే సత్య ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేచి రెడీ అవుతారు. అందరూ గుడికి వెళ్తారు. అక్కడ పంతులు గారు మండపం పైన మహాదేవయ్య గారి చిన్న కొడుకు చిన్న కోడలు పూజ చేస్తారు. కింద మిగతా దంపతులందరూ అమ్మవారికి పూజ చేయండి అని చెప్తారు. అలా పంతులు గారు బాబు మీ భార్య ఎక్కడ, మీ భార్యని పిలవండి అని అంటారు. అప్పుడు క్రిష్ సత్య సత్య అని అనుకుంటూ దిక్కులు చూసుకుంటూ ఉంటాడు. మహాదేవయ్య కూడా రే ఎక్కడ్రా నీ పెండ్లామేది అని అడుగుతాడు. అప్పుడు క్రిష్ ఇప్పటి వరకు నా పక్కనే నుంచింది బాపు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నాకు అదే అర్థం కావడం లేదు బాపు అని పక్కన చూస్తూ ఉంటాడు. అప్పుడు భైరవి గది రాదు అని అంటుంది. అప్పుడు క్రిష్ ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని అంటాడు. అప్పుడు భైరవి దానికి చిన్నగాడంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య సత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందయ్యా అని భైరవి మహాదేవయ్య మాట్లాడుతూ ఉంటే అంటుంది. అప్పుడు భైరవి నీ మీద నీ పెండ్లంకి ప్రేమ ఉన్నదా లేదా అని అడుగుతుంది. అప్పుడు క్రిష్ ఉంది అని అంటాడు. అప్పుడు భైరవి మరి గిదేంది అని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ని చూపిస్తుంది. అప్పుడు మహాదేవయ్య ఆ పేపర్ ఏందే అని అంటాడు. అప్పుడు భైరవి ఇది చిన్నగాడు సత్యల విడాకుల కాగితం అని అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.